love jihad, food jihad, economic jihad, geographic jihad, gym jihad. I think you people are completely aware of these things. ఇంకా చెప్పండి మేడం, ఎల్ జిహాద్, ఎం జిహాద్. మేడం, జిహాద్ అని అంటే మీరు గూగుల్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా మన లోపల ఉన్న చెడుతో మనం పోరాడదాన్ని జిహాద్ అని అంటారు. పాకిస్తాన్ ఉన్మాది టెర్రరిస్టులు దాన్ని జిహాద్ జిహాద్ అని చెప్పి ప్రాణాలు తీసేసి దాన్ని అదేదో పెద్ద ఇది చేశారు. దానికి మీరు మళ్ళీ లవ్ జిహాద్, జిమ్ జిహాద్, ఇన్ని జిహాద్లు, ఎల్ జిహాద్లు. మీరు మాట్లాడుతుండేది యూత్తో. యూఆర్ టాకింగ్ విత్ ద యూత్. యూ నీడ్ టు గైడ్ దెమ్ ఇన్ ఏ గుడ్ వే. యూ నీడ్ టు ట్రైన్ దెమ్. పావర్టీ నుంచి ఇండియాని బయటకు ఎట్ట తీయాలి, డాలర్ అయితే పెరిగిపోతా ఉంది, దానికి ఏం చేయగలము. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఏ ర్యాలీ ఇన్ ద నేమ్ ఆఫ్ హనుమాన్జీ, అది మీరు మంచిగా తీయవచ్చు. తనని ఎగ్జాంపుల్గా తీసుకొని, ఫర్ సపోజ్ రాముల వారిని సంజీవని తెచ్చి కాపాడిన హనుమంతుడి గురించి మీరు ర్యాలీ తీయాలని అనుకుంటే యూత్కి తన విధానంలో మీరు గైడ్ చేయవచ్చు. ఫైండ్ న్యూ థింగ్స్, ఫైండ్ గ్రేట్ థింగ్స్, మేక్ ఇండియా ప్రౌడ్ అని. వాళ్ళు కాబోయే ఫ్యూచర్ వాళ్ళని కూడా మీరు జిహాద్ అనే వర్డ్ యూజ్ చేసి హిందూ ముస్లిం మళ్ళీ సేమ్, ఇలాంటి వాళ్ళ వల్ల యూత్ చెడిపోతా ఉంది అసలు. ఇఫ్ యూ వాంట్ టు గైడ్ దెమ్, గైడ్ ద కరెక్ట్ థింగ్స్, మేక్ దెమ్ ఇంటెలిజెంట్స్, షో దెమ్ ఏ రైట్ పాత్ టు డిజైన్ దర్ బ్యూటిఫుల్ ఫ్యూచర్. అంతేగాని ఇలా జిహాద్ చేసి జామకాయలు, ఆమకాయలు ఇలా స్పాయిల్ చేయవద్దండి. దే ఆర్ యూత్. మీరు యూత్తో మాట్లాడేటప్పుడు కొంచెం మంచిగా మాట్లాడండి. అండ్ హనుమాన్జీ గురించి మాట్లాడేటప్పుడు మటుకు కొంచెం శ్రద్ధగా మాట్లాడండి. బికాజ్ ఐ రియలీ లైక్ హిమ్. జై హింద్.